ఇప్పుడు మినప్పిండి పునుకులు వేస్తున్నానండి బాబుకి. ఆ మిశ్రమం కలపడం మీకు చూపించలేకపోయాను, చెప్తాను వినండి. కొద్దిగా మీకు ఎంత కావాలో అంత ఇడ్లీ పిండి తీసుకునండి. దాంట్లో తగినంత మైదా పిండి వేసుకునండి. కలుపుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కావాలంటే కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద తురుము కింద చిన్న చిన్నగా కోసేసుకుని వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకొని సాల్ట్ అని తగినంత ఉప్పుని కొద్దిగా వంట సోడా కలిపండి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా బాండీ మీద ఆయిల్ పెట్టండి. ఆయిల్ ఎక్కాక మనం పునుకులు వేసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. మనం సిమ్లో పెట్టుకునండి చిన్న చిన్నగా పునుకులు వేసుకుందామండి. జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ వస్తూ వండేటప్పుడు. ఇలా వీటిని ఇలా అన్నీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే బాగా వేగుతాయండి. వీటిని అలా బాగా కలుపుకున్నాం అనుకోండి, బాగా వేగుతాయి. ఇలా నెమ్మదిగా ఇలాగ మొత్తం ఇలా కలుపుకోవాలండి. బజ్జీలు ఎప్పుడూని ఏదన్నా ఆయిల్ వస్తువు వండుకున్నప్పుడు ఇలా కలుపుకుంటే అండి అన్నీ ఒకే కలర్లో వేగుతాయండి, ఒకేలాగా అన్ని వైపులా. లేకపోతే ఇలా వదిలేసామనుకోండి, పైనేమో మామూలుగా వండిపోతే లైట్ కలర్స్లో, అడుగునేమో బాగా ఎగుతాయి అన్నమాట అండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే అండి బాగా ఎగుతాయి అన్నమాట అండి. ఇదే విధంగా మనం అన్ని పునుకులు వేసేసుకోవాలండి. చూసారా ఎంత బాగా ఎగుతున్నాయో. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఇంతక్క తింటారండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు వేగిపోయినాయి కదండి ఇవన్నీ మనం తీసేసుకోవచ్చండి. ఇదిగోండి నేను ఇలా పక్కన పేపర్ పెట్టాను చూసారా, అంటే మనకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉందనుకోండి అది లాగేద్దని నేను ఇలా పేపర్ పెట్టాను అన్నమాట అండి. ఇదిగోండి చూసారా పునుకులు. ఇదిగోండి చూసారా, మనకు బజ్జీలు ఎప్పుడు ఇంకో వాయేసి అనమాట అండి. మళ్ళీ మనకు బజ్జీలు ఎప్పుడు ఇలా కలుపుకుంటా వేయించుకోవాలండి.
ఇదే విధంగా మనం పిండి మనకి ఎంత పిండి కలుపుకున్నామో ఆ పిండి ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు వేసేసుకోవాలండి. ఇలాగే వేసేసుకుని ఇలా వేపేసుకోవడమేనండి. వేగించేసుకుంటే మనకి బజ్జీలు బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేగిపోయి చూసారా బజ్జీలు. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడు బజ్జీలు వేగాక తీసేటప్పుడు ఎప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని తీసుకోవాలండి. ఇదైతే నూనె బాగా కిందకు వాడుతుందని ఇది తీసేనమాట అండి. ఇలా అనుకున్నాం అనుకోండి, నూనె అంతా కిందకి వెళ్ళిపోద్ది. ఇదిగోండి మనం వేసుకున్న బజ్జీలు చూసారా. నా వంటలు కనుక మీకు నచ్చితే కనుక మీరు వండుకొని నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. భార్గవ్ బజ్జీలు ఇగో తిని ఎలాగుందో చెప్పు. ఓకే అమ్మా. బాగుందమ్మా. బాగున్నాయా బజ్జీలు? బాగున్నాయమ్మా. తిను. ఓకేనా? అదుర్సా బాగున్నాయా? లైక్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోండి నేను వేరుశనగుళ్ళు వేపించినప్పుడు కలిపి చేశాను అన్నమాట అండి పచ్చడి. అదిగోండి.